ప్రభువా, ఈ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, లోబడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. ప్రభువా, ఈ ప్రజలను నేనేం చేయాలి అని అడిగితే యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తతో మాట్లాడేది. ప్రవక్త వెళ్ళి ఆ ప్రజలతో చెప్పేవాడు. ఏమనో తెలుసా? ఇశ్రాయేలీయులారా, యెహోవా వాక్కు సెలవిచ్చున్నదేమనగా అని చెప్పేవాడు. ప్రవక్త ఎప్పుడు కూడా తన సొంత మాటలు చెప్పడు. ప్రవక్త ఎప్పుడు దేవుడు తనకేం చెప్పాడో అదే ప్రజలకు చెప్తాడు. ఈ రోజున సంఘాలలో ప్రవక్తత్వం కూడా నశించాది. దేవుడు మనకు చెప్పింది చెప్పడం లేదు. మనకిష్టం వచ్చింది, మనకు తెలిసింది, ఎక్కడో యూట్యూబ్లో చూసింది, ఎక్కడో పత్రికల్లో చూసింది, ఎక్కడో చూసినవి సంఘానికి చెప్తూ ఉంటాను. నీవు ప్రభు దగ్గర కనిపెట్టడం లేదు, ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చడం లేదు. ఈ ప్రజలకు నేనేం చెప్పాలి అని గుండె బరువుతో ప్రభు దగ్గర మొరపెట్టే వ్యక్తులు తక్కువైపోయారు. సంఘంలో ఈ రోజున యాజకత్వం లేదు, నాయకత్వం లేదు, ప్రవక్తత్వం కూడా లేదు. సంఘం ఎలాగైపోయాది అంటే దారి తప్పినదిగా అయిపోయారు. సర్వశక్తిమంతుడైన దేవుని మీద ధ్యాస కాక అసలు పనికిరాని వాటి మీద ధ్యాస ఎక్కువ పెరిగిపోయారు. మీరు చూడండి, సంఘంలో ఈ రోజున దేవుని యందు భయభక్తుల కంటే వారు చాలా లోకానుసారంగా జీవించే కార్యక్రమాల్లో ఎక్కువ నిమగ్నమైపోయారు. మంచి వస్త్రధారణ, మంచి భోజనాలు, లేకపోతే లోక సంబంధమైన కార్యాలు, ఫ్యాషన్ డిజైన్లు వేసుకోవడం. పురుషులైతే వారి హెయిర్ స్టైల్. నేను ఒకసారి ఒక ఊళ్ళో ఒకనికి ప్రార్థన చేస్తే వానికి చుట్టూ రౌండ్ కొట్టేసినాడు. పైన తల మీద ఫ్లవర్ వాజ్ ఉన్నట్టుంది. ఆ ఫ్లవర్ వాజ్ని ఎవడైనా పట్టుకొని గిరగిర తిప్పచ్చు. దయచేసి గమనించాల్సింది, ఎంత విచిత్రమైన సమాచారాలు. ప్రభుని నమ్ముకున్న బిడ్డలకు నమ్మనవి. చాలామంది యేసు ప్రభు బిడ్డలు, నేను ఈ మాట చెప్తున్నాను, బాధపడకండి. తల్లిదండ్రులు ఆడబిడ్డలకు ఖరీదైన బట్టలు తీసిస్తారు, పలచటివి, శరీరాన్ని కప్పుకోవటం